చూడండి, 2025 సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాము. జనవరి మొత్తము దేవుడు మన వల్లే జనవరి మొత్తం నడిపించాడు, ఫిబ్రవరి కూడా నడిపించాడు. ఇప్పుడు మనం మార్చి నెల మొట్టమొదట ఆదివారంలో ఈ పునరుద్ధానప ఆరాధనలో దేవుడు తన కృప చూపించి మరలా మనకి అవకాశాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ఈరోజు ఈ రీతిగా నడిపించాడు. పోయిన శుక్రవారం రోజు మరి ఎంతమంది అన్నారు దేవుని వాక్యము శుద్ధీకరణ కూడికలో దేవుడు మాట్లాడిన మాట గుర్తుందా మీకు? ఎవరికైనా ఎంతమంది గుర్తుంది? రైట్. ప్రతి నెలలో కూడా దేవుడు ఏదో ఒక సందర్భాన్ని మనకి తెలియపరుస్తూ ముందుకు నడుస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయాన్ని మనం సరిచేసుకుంటూ వచ్చేవారికి మనము ఉండాలి. అయితే ఈరోజు పునరుద్ధానపు దినం, అంటే ఈరోజు బల్లాలో మనం చేయి వేయబోయే రోజు. అందుకని దేవుడు మనతో మాట్లాడిన మాట చెడుతనమును మనం కడుక్కోవాలి అని నేను శుక్రవారం రోజున దేవుడు మనతో తేటగా మాట్లాడాడు. హల్లెలూయా. ఎంతమందితో మాట్లాడారు ఆ రోజు? దేవుడు మీతోనే మాట్లాడాడు. దేవుడు ఆయన ఎప్పుడు మాట్లాడండి? మీరు కదా ఇక మాట్లాడింది ఫోన్లో మాతో అంటారా? హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాడు. దేవుని వాక్యము మనకి మనల్ని ఆదరిస్తుంది, ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఈ మార్చి నెలలో ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మన కోసం తీసుకొని వచ్చాడు. ఈ వాగ్దానాన్ని మనం స్వీకరించాలి, ఈ వాగ్దానాన్ని మనం వినాలి. అయితే ఈ వాగ్దానము ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే ఆ వాగ్దానాన్ని ఆశిస్తారో, ఆ వాగ్దాన ప్రకారంగా నడవటానికి ఇష్టపడతారో వాళ్ళ జీవితంలోనే బ్లెస్సింగ్స్ జరుగుతాయి. అంతేకాని ఆ వాగ్దానము దాన్ని తీసుకున్నట్టు వారి జీవితంలో, ఎవరి జీవితంలో వాగ్దానం నెరవేర్చబడదు. ఏమైనా హల్లెలూయా. కాబట్టి ఈరోజు ధ్యాన నిమిత్తమై దేవుని వాక్యములో మనం వెళ్ళబోతుండగా ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనములో దేవుడు మనకు తెలియపరుస్తున్న సందర్భాన్ని గురించి మనం విందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులు అన్ని విషయములలోనూ, నీ గర్భఫల విషయములలోనూ, నీ పశువుల విషయములోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్లింప చేయును. ఏమైనా హల్లెలూయా. ఇది ట్రాఫిక్. అయితే ఈ ట్రాఫిక్లో ఇంకొక భావం ఉన్నది, అది కూడా చెప్తాను నేను మీకు. ఇక్కడ నేను రాసుకున్న విషయం ఏమిటంటే, నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్లింప చేసేదను అంటున్నాడు. అంటే నీకు మేలు జరిగినట్లు నిన్ను వర్ధిల్లింప చేసేదను అని దేవుడు చెప్తున్నాడు కదా. అయితే దానికి ముందు ఏమన్నది అంటే, నీ దేవుడైన యెహోవా అని ఉంది. ఫస్ట్ ఏమన్నది? నీ దేవుడైన యెహోవా అని ఉంది. కానీ నేను రాసుకున్న టైటిల్ ఏంటంటే, నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్లింప చేయును. అంటే ఎవరు నిన్ను వర్ధిల్లింప చేస్తారు అని నేను ఫస్ట్ భావంలోకి వెళ్తే, నీ దేవుడైన యెహోవా నీకు మేలు చేసి నిన్ను వర్ధిల్లింప చేయును. యెహోవా అనే మాటకి ఎల్లప్పుడూ ఉండే దేవుడు అని అర్థం. యెహోవా అంటే నీతో ఎల్లప్పుడూ ఉంటాను అని అర్థం. నీతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నీకు మేలు చేసి నిన్ను నేను వర్ధిల్లింపజేస్తాను అంటున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా. దాంట్లో ఫస్ట్ మాట ఆయన చెప్తున్నట్టు మాట ఏమిటి అక్కడ అంటే, నీ చేతి పనులు, ఒక్కొక్కటిగా చెప్పమ్మా నాకు, నీ చేతి పనులు వర్ధిల్లింప చేస్తాను అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఆడపిల్లలైన వారే కానీ మగపిల్లలే కానీ మీరు కష్టపడి చేతులతో చేయటానికి ఆ కష్టాన్ని నీ ఇంటికి తీసుకొని వచ్చి, నీ కష్టాన్ని నీ ఇంట్లో నింపుకొని, నీ భార్య పిల్లలని, నీ భర్త పిల్లల్ని పోషించుకునే దాని కొరకై చేతి పనులు. ఇప్పుడు వరకు నీకు ఆశీర్వాదం రాలేదేమో, బట్
ఈరోజు దేవుడు చెబుతున్న మాటను వింటే, ఈరోజు దేవుడు చెబుతున్న మాటను నువ్వు అంగీకరిస్తే, నీ దేవుడైన యెహోవా నీకు చెబుతున్న మాట ఏమిటి అంటే, నీ చేతి పనులలో నువ్వు ఎక్కడికి పోయి పని చేస్తున్నావో ఆ పనులలో, నీ ఎక్కడ పోయి కష్టపడుతున్నావో ఆ కష్టంలో నిన్ను వర్ధిల్లింప చేసే దాని కొరకు ఆయన నీ ఎంట వస్తున్నాడంట. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఆయన నీ ఎంట వస్తున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. నీ చేతి పనులలోనూ, నెక్స్ట్ నీకు పుట్టిన పిల్లల విషయంలో, నీకు ఒకవేళ చింత ఉందేమో, ఒకవేళ గర్భఫలం లేని బిడ్డలు ఒకవేళ నీ బంధువులు, నీ రక్త సంబంధంలో నీ వారులు ఎవరైనా ఉన్నారేమో, వారికి కూడా సంతాన అభివృద్ధిని కలుగు చేసి వారి ద్వారా కూడా దేవుడు వర్ధిల్లింప చేస్తాడంట. దేవుడు వర్ధిల్లింప చేస్తాడంట. కొంచెమే దేవుడు వర్ధిల్లింప చేస్తాడంట. ఎవరి ద్వారాగా? నీ గర్భఫలము ద్వారాగా. మొట్టమొదటి నీ చేతి పనుల ద్వారాగా, రెండవది నీ గర్భఫలము ద్వారాగా. నీ గర్భఫలము నిన్ను సన్మానించేటట్టుగా చేస్తుందట. నీకు పుట్టిన పిల్లలు తల్లిగా నిన్ను సన్మానించేటట్టుగా వాళ్ళని వృద్ధి చేస్తుందట. నీ గర్భఫలము తండ్రిగా నిన్ను సన్మానించే విషయంలో వృద్ధిపరచబడతారట వాళ్ళు. అందుకని దేవుడు అన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు మేలు కలిగినట్లు నిన్ను నేను వర్ధిల్లింప చేస్తాను అంటున్నాడు. ఈ మార్చి నెల, ఈ పునరుత్థానపు ఆదివారంలో మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. గర్భఫలములో ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. నువ్వు కష్టపడి చేస్తున్న నీ ఉద్యోగం పనులోనైనా, ఒకవేళ లేకపోతే నువ్వు చేస్తున్న టాపీ పనులోనైనా, లేకపోతే నువ్వు ఏ ఇంట్లోనైనా వర్క్ చేస్తుంటే ఆ ఇంట్లోనైనా, ఎవరిథింగ్ ఏ వర్క్ నీ చేతులతో నువ్వు చేయబోతున్నా ఆ చేతుల కష్టము నీ ఇంటికి రాబోతుంది. అది నిలవబడబోతుంది. ధాన్యము నిలవబోసుకున్నట్లుగా ఆ యొక్క కష్టము నిలబడబోతుంది. కొట్టరా సపట్ల గట్టిగా. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, నీ దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ నీతో ఉంటాడు, ఎల్లప్పుడూ నీతో నివసిస్తాడు ఆయన. నెక్స్ట్ మూడోది ఏమన్నారు ఆయన? ఒకవేళ నీకు పశువులు ఉంటే ఆ పశువుల ద్వారాగా నీకు మేలే జరుగుతుంది, కానీ కీడు జరగదు. కొంతమంది పశువులు కొనుక్కుంటే అది గొడ్డుపోతుంది అవుతుంది, సూడు నిలుపుకోదు. అరే పాకానికి వచ్చింది, ఏనబోయింది, నాకు పాలు వస్తాయి, ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డాను కదా అనుకొని ఉన్నప్పుడు కొన్ని వరిగొడ్లు ఏమైపోతాయి అంటే ఆ గొడ్డుపోతుదనంగా ఉండి మరి తీసుకొచ్చింది 1,00,000 రూపాయలకి అయితే కొన్ని దినాలకి వాళ్ళని 60,000కి 50,000కి అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. చూడండి, కనీసం దాన్ని తీసుకొచ్చిన మిత్తి కూడా వరదలదు. అది దేవుడు ఇక్కడ అన్నాడు, ఒకవేళ నీకు పశువులే కానుంటే ఆ పశువుల విషయంలో కూడా వర్ధిల్లింపు చేస్తాడట. హల్లెలూయా. మరొక మాట, ఒకవేళ నీకు భూమి ఉండి ఆ భూమిలో నువ్వు పంట వేస్తే, చూడండి ఈరోజు చాలా మంది ఒకవేళ 1 ఎకరం పొలం వేస్తే ఆ ఎకరానికి సుమారు ఎంత తక్కువ వేసుకున్న 50,000కి పైనే ఖర్చు పెడతారు, కానీ తక్కువ ఖర్చు పెట్టరు. అయినప్పటికీ 50,000 రూపాయల పంట దానికి ఖర్చు పెట్టినప్పటికీ 50,000 నువ్వు ఎంత ఇది పెట్టావో అంత సొమ్ము నీకు నీ ఇంటికి నీ పంట దిగువది రాదు. దానికి మళ్ళా నువ్వు రెట్టింపు బాకీ పడతా ఉంటావు. అందుకని దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఆ తెగుళ్ళు ఏ అయితే ఉన్నాయో నీ పంట ఇంటికి రానివ్వకుండా, నీ కష్టాన్ని ఇంటికి రానివ్వకుండా, ఏ అయితే తెగుళ్ళు తిని ఆ పంటల ఆశీర్వాదం రాకుండా చేస్తుందో ఆ ఆశీర్వాదాన్ని కలుగజేసేటట్టుగా ఆ పంటని ఏదైతే పురుగు పాడు చేస్తుందో దాన్ని బంధించి ఆ పంటలో కూడా నీకు ఆశీర్వాదం తెచ్చేటట్టుగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తున్నట్టు మాట, నీ దేవుడైన యెహోవా నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్లింప చేయును. ఇదే ఆయనకున్నటి లక్ష్యం. హల్లెలూయా. ఏ నువ్వు చేతి పనులోనైనా, ఏ గర్భఫలములోనైనా, ఏ పశువులలోనైనా, ఏ పంటలోనైనా సరే ఎట్టు తిరిగి నిన్ను మాత్రం ఆయన వర్ధిల్లింప చేస్తాను అని మాట చెప్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే చాలా మంది వర్ధిల్లటానికి ఇష్టపడతారు, కానీ
దేవుడిచ్చే ఆశీర్వాదం తీసుకునేంత వరకు వాళ్ళు నిలవలేక ఉన్న ఆత్మీయ జీవితాన్ని తీసివేసుకొని లోకంలో కలిసిపోతూ ఉంటుంటారు. అయితే దేవుడు ఇక్కడ చెబుతున్న మాట, నిన్ను వర్ధిల్లింప చేస్తాను అని. దేవుడు వర్ధిల్లింప చేయబోయే టైం దాకా బాగానే ఉండి వర్ధిల్లబోతున్నాము మనం అనుకున్నప్పుడు లోకంలో పడిపోయి లోకంలో ఉన్న మాలిన్యాన్ని మనం అనుసుకొని దేవుని ఆశీర్వాదానికి దూరమయ్యి ఈ లోకంలో లేనిపోయిన సమస్యను కొని తెచ్చుకొని కుటుంబంలో పేదరికాన్ని, కుటుంబంలో అప్పుని, కుటుంబంలో ఇంకా అనారోగ్యాన్ని, కుటుంబంలో ఇంకా నెమ్మది లేనితనాన్ని, కుటుంబంలో ఇంకా శాంతి లేనితనాన్ని, కుటుంబంలో ఇంకా అపకీర్తిని, కుటుంబంలో మనశ్శాంతి లేని విషయాన్ని, కుటుంబంలో ఒకరికి ఒకరు కసురుకుంటూ, ఒకరిని ఒకరు నిందించుకుంటూ, ఒకరిని ఒకరు అపకీర్తిపరుచుకుంటూ చేస్తూ బ్రతుకుతున్న కుటుంబాలు ఎన్నో కనబడుతున్నాయి కోకల్లాగా మన భూమి మీద. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఒక వ్యక్తి వెళుతూ ఉన్నాడు. ఆ ప్రాంతమునికి వెళుతూ, నా ప్రాంతంలో కరువు వచ్చింది, నా కుటుంబాన్ని పోషించుకోవాలి అని ఆ ప్రాంతం నుంచి విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి ప్రయాణం అయ్యాడు. వెళుతున్న తన జీవితంలో ఆ రోజుల్లో ఎటువంటి వాహనాలు లేవు, ఎంత దూరమైనా నడిచిపోయే పరిస్థితి. అయితే తన త్రోవ మార్గంలో ఇబ్బంది పడకుండా ఉండేదాని కొరకు ఒక మట్టి కడవ నిండా నీళ్లు తీసుకొని తన భుజం మీద పెట్టుకొని తను వెళుతూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఏరే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో డబ్బును సమకూర్చుకొని తీసుకొని వచ్చి తన భార్య బిడ్డలకు పోషించుకోవాలి అని వెళుతున్న కొంత దూరం వెళ్ళిన తర్వాత అది చాలా అడవి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి దాహం వేసింది. ఆ కొండలో నీళ్లు తాగాడు, కొంచెం అలసట తీసుకున్నాడు. మళ్ళా ప్రయాణమై ఇంకా ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆ ప్రయాణం కొనసాగిస్తున్న కొంత దూరంలో కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అతనికి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అద్భుతంగా డబ్బు కట్టలు అక్కడ ఆయన ముందు కనపడాయట. డబ్బు కట్టలు చాలా కనపడాయట. కనబడిన తర్వాత నేను ఈ సంపాదన కోసే కదా వెళ్తుంది అని చెప్పి ఆశపడి ఆ ఉన్న డబ్బులు మొత్తాన్ని తీసుకొని తను వేసుకున్న బట్టల్లో మూట కట్టుకొని ఆ జేబుల్లో ఈ జేబుల్లో పెట్టుకొని సంతోషపడుతూ మరలా ప్రయాణాన్ని సాగించాడట. మరలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ కొన్ని కిలోమీటర్ల తర్వాత అక్కడ పెద్ద బంగారము కనబడిందట. అతనికి బ్రాంచ్లెట్లు కనపడి అంట, దండలు కనపడి అంట, చాలా బంగారం కనపడిందట. డబ్బులేమో జేబు నిండా పెట్టుకున్నాడట, జేబుల నిండా పెట్టుకున్నాడట. బంగారం ఏమో ఒంటి నిండా తెగేసుకున్నాడట. ఇక నాకు అవకాశం లేదు అని మళ్ళా మంచినీళ్ళు తాగాడు, అలసట తీసుకున్నాడు. మళ్ళా కొంత దూరం ప్రయాణం అయ్యి వెళ్ళిపోయాడట. మళ్ళా కొంత దూరం ప్రయాణం అయ్యి వెళ్ళిపోతే అక్కడ ఒక వజ్రాలు కనపడాయట. ఇతనికి వజ్రాలు కనపడాయట. మరి ఇప్పుడు డబ్బులేమో జేబు నిండా బట్టల నిండా పెట్టుకున్నాడు, బంగారం ఏమో ఒంటి నిండా పెట్టుకున్నాడు. ఈ వజ్రాలు ఎక్కడ పెట్టుకోవాలో వీడికి అర్థం కాలేదు. వజ్రాలు ఎక్కడ పెట్టుకోవాలో వీడికి అర్థం కాలేదు. అర్థం కాకపోతే వాడికి వచ్చిన ఆలోచన ఏంటంటే, నాకు ఇంత డబ్బు, ఇంత బంగారము, ఇన్ని వజ్రాలు ఉన్నాయి, ఇక నాకు పొదివేందని ఆ కుండలో ఉన్న కాసిన నీళ్లు పంపేసుకొని ఆ కుండలో నింపుకున్నాడట వజ్రాలన్నీ. ఆనందపడుతున్నాడట, సంతోషపడుతున్నాడట, తెగ సంబరపడుతున్నాడట. ఇంకా కొన్ని కిలోమీటర్ల దూరం పోగానే కుండలో నీళ్లు దావాదిరేస్తుంది. ఎక్కడ నీళ్లు దొరకలేదు. డబ్బు కట్టలు తిన్నావా, దాహం తీరదు. బంగారం తిన్నావా, దాహం తీరదు. వజ్రాలు, దాహం తీరదు. చూడండి, వాడి యొక్క విశ్వరూపం ఎలాగా కనబడిందంటే, పరిగెత్తాడు 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 పరిగెత్తాడు. ఎంత దూరం పరిగెత్తినా వాడికి దొరికిన డబ్బు వాడిని కాపాడలేదు, వాడికి దొరికిన బంగారం వాడిని కాపాడలేదు, వాడికి దొరికిన వజ్రాలు వాడిని కాపాడలేదు. తిరిగి తిరిగి నీళ్ళకి అవస్థపడి నాలిక లాగి ఆ దప్పికి తట్టుకోలేక సృహ తప్పి పడిపోయాడు, చనిపోయాడు. ఇది ఒక కథలో నేను చదివాను. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు నీ దేవుడైన యెహోవా నీకు మేలు చేసి నిన్ను వర్ధిల్లింప చేయాలని ప్రభు అనుకుంటే, ఆత్మీయ జీవితంలో ఇప్పుడు వరకు ఎదిగిన మన జీవితము దేవుడు వర్ధిల్లింప చేయబోయే టయానికి ఆత్మీయ స్థితిని వదిలిపెట్టేసి
లోకంలో ఉన్న బంగారము, లోకంలో ఉన్న డబ్బు, లోకంలో ఉన్న వజ్రాల కొరకు మనం పరిగెత్తుతూ మన ఆత్మీయ జీవితాన్ని ఆర్పేసుకుంటూ ఉన్నాము. ఆత్మీయంగా మనం చనిపోతూ ఉన్నాం. ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఎంతోమంది చనిపోతూ నెమ్మది లేని స్థితిగా మార్చబడుతూ ఉన్నది. అందుకే ప్రభువు మనకి ఇక్కడ చెప్తున్నట్టు అద్భుతమైన సందర్భం ఏమిటంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను వర్ధిల్లింప చెయ్యాలి అని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ ఆశలో నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నావు. ఆ ఆశలో డబ్బును సంపాదించాలని, ఆశలో ఇల్లు కట్టాలని, ఆశలో బండి కొనాలని, ఆశలో నేను అలాగా ఉండాలని, ఆశలో ఇలాగా ఉండాలని లేనిపోయిన అప్పులు తెచ్చుకుంటున్నావు, నెత్తి మీద పెట్టుకుంటున్నావు. అప్పు తీర్చేదానికి చేత కావట్లేదు. ఆ తర్వాత తీరా అప్పువాడు వచ్చి పైన పడగానే ఆలోచన చేస్తున్నావు. ఆలోచన ద్వారా అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం ద్వారా మంచాన పడిపోతున్నావు. ఈరోజు నీకు ఆశీర్వాదం లేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వినట్లేదు. అయితే ఇక్కడ నా టాపిక్ ఏమిటంటే, ఎవరిని దేవుడు వర్ధిల్లింపజేస్తాడు, ఇది నా టాపిక్, అసలు టాపిక్. నీ దేవుడైన యెహోవా నీకు మేలు చేసినట్లు నిన్ను వర్ధిల్లింప చేస్తాను అని చెప్పాడు. నీవు దేంట్లో వర్ధిల్లుతావు? చేతి పనులు వర్ధిల్లుతున్నావు, గర్భ ఫలములు వర్ధిల్లుతున్నావు, పశువులలో వర్ధిల్లుతున్నావు, నెక్స్ట్ భూ పంట విషయంలో నిన్ను వర్ధిల్లింప చేస్తున్నాడు. అయితే వర్ధిల్లింప కాని వ్యక్తిని గురించి ఒక ఉపమానం మీకు చెప్పాను. అయితే ఇప్పుడు ఎవరు వర్ధిల్లుతారు? వర్ధిల్లేది ఎవరు? ఇదే నా టాపిక్. వర్ధిల్లేది ఎవరు? చదువుకుందాం. కీర్తనలు 72:17 కీర్తనలు 72:7. కీర్తన 72:7 చదువు. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లెదరు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. 72వ అధ్యాయం మళ్ళీ ఒకసారి 72:7 నాకు కావాల్సిన మాట. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుతారు. హల్లెలూయా. మన టాపిక్ ఏంటి? ఎవరు వర్ధిల్లుతారు? ఎవరిని దేవుడు వర్ధిల్లింపజేస్తాడు అంటే, నీతిమంతులు వర్ధిల్లుతారట. హల్లెలూయా. ఎవరు వర్ధిల్లేది? అబద్ధికులు కాదండి, మోసం చేసేవాడు కాదు, అబద్ధాలు ఆడేవాడు కాదు. భార్యకు ఒక మాట చెప్పి ఏరే పని చేస్తాడు, అబద్ధం. భర్తకు ఒకటి చెప్పి ఏరే పని చేస్తారు, అబద్ధం. ఇటువంటి వాళ్ళు వర్ధిల్లరు. ఎవరు వర్ధిల్లుతారయ్యా అంటే, నీతిమంతులు వర్ధిల్లుతారట. నీతిమంతులు లేరు, ఒక్కరు కూడా లేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుడు మరలా అదే సందర్భంలో ఏమన్నాడంటే, నీతిమంతులు ఉన్నారు, వాళ్ళు ఖర్జూర వృక్షము వలె మోము వేస్తున్నారు అని 92వ కీర్తన 12వ వచనంలో రాసి ఉంది. హల్లెలూయా. అయితే ఎవరు వర్ధిల్లుతారు అంటే, నీతిమంతులు వర్ధిల్లుతారు. ఈ మార్చి నెలలో ఈ పునరుద్ధానపు ఆదివారంలో మనలో ఎవరు వర్ధిల్లుతారయ్యా అంటే, నీతిమంతులు వర్ధిల్లుతారు. హల్లెలూయా. ఎవరు వర్ధిల్లుతారు చెప్పండి? ఎవరు వర్ధిల్లుతారు? షేకండి ఇవ్వండి పక్కన వాళ్ళకి. అక్క ఎవరు వర్ధిల్లుతారు? అక్క, అన్న ఎవరు వర్ధిల్లుతారు? అడగండి. అదిగా చెప్పాల్సింది. ఎవరు వర్ధిల్లుతారు అక్క అని అడగనే ఆ వ్యక్తి ఏం చెప్తుంది ఏమన్నా ముందు? అన్ని రెండు నువ్వే చెప్పాక. ఎవరు వర్ధిల్లుతారక్క? ఎవరు వర్ధిల్లుతారక్క? ఎవరు వర్ధిల్లుతారన్నా? ఇప్పుడు ప్రశ్న వేసుకోండి. నేను నీతిమంతులు రాలేనా? దొరికిపోయాడు. ఏమైనా? హల్లెలూయా. మీరు మిమ్మల్ని ప్రశ్న వేసుకోవాలి. ఎవరు వర్ధిల్లుతారు? నీతిమంతులు. కరెక్ట్, ఆ లిస్ట్లో నేను ఉన్నానా?
ఏమైనా హల్లెలూయా. కానీ వాళ్ళు ఖర్జూర వృక్షం వలె మోము వేస్తారు అని చెప్తుంది దేవుని వాక్యం. ఈ పునరుద్ధానపు దినమందు ఈ మార్చి నెలలో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు నీతిపరుడు అయితే, నువ్వు నీతిమంతురాలివే కానీ అయితే, బట్ ఎవరు నీ గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేనే నీ గురించి సాక్ష్యం చెప్పబోతున్నాను. ఏమని? నీతిమంతుడు వర్ధిల్లుతాడు. ఏమైనా హల్లెలూయా. తన కాలంలో నోహవు నీతిపరుడు, తన కాలంలో నోహవు నీతిపరుడు. కాబట్టి సమాజం మొత్తం నాశనం అయిపోయింది, కానీ నోహవు తన కుటుంబం 8 మంది ఓడ కట్టి బ్రతికించబడేటట్టుగా చేశాడు దేవుడు. కారణం అతడు నీతిపరుడు, నీతిమంతుడు. ఈరోజు నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, నీ బ్రతుకు నీతిని అనుసరించి నడిచేది కానీ అయితే, దేవుడు తప్పనిసరిగా మార్చి నెలలో నీకు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను అంచెలంచెలుగా నేను వర్ధిల్లింప చెయ్యబోతున్నాను. పట్టడు గట్టిగా హల్లెలూయా. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది చూడండి. 5:9 రోమపత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తము వలన నీవు నీతిమంతునిగా తీర్చబడి ఏందట మరింత 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 విజయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి నీవు రక్షించబడతావు. హల్లెలూయా. నీవు రక్షించబడతావు. అయితే రక్షించబడిన వారు నీతిపరులు అని చెబుతుంది దేవుని వాక్యము. బాప్తిసము తీసుకున్న వారు నీతిపరులు అని చెప్తుంది దేవుని వాక్యము. నీతిమంతులను ఆయన వర్ధిల్లింప చేస్తాను అని చెబుతున్నది దేవుని వాక్యము. హల్లెలూయా. నువ్వు నిజంగా రక్షణ పొందుంటే నువ్వు నీతిపరుడివి, నీతిమంతురాలివి. నీవు బాప్తిసము తీసుకొని నిజాయితీగా నడుస్తుంటే నువ్వు నీతిమంతుడివి, నీతిపరుడివి అని నేను అనట్లేదు. బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే నీతిమంతులు ఆయన వర్ధిల్లింప చేయును. హల్లెలూయా. నీతిగా బ్రతికే వారిని ఆయన వర్ధిల్లింప చేస్తాడు. మనుషుడు నిన్ను అనగదక్కాలని చూస్తాడు, నువ్వు ఎదగొద్దు, నేను మాత్రమే ఎదగాలి, నా కుటుంబం మాత్రమే ఎదగాలి అని కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు ఇక్కడ చెబుతున్నట్టు దేవుడే నీతిగా బ్రతికే వారిని దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నాడు అని. హల్లెలూయా. నువ్వు నీతిపరుడివే కానీ అయితే, నువ్వు నీతిమంతురాలివే కానీ అయితే నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నాడు. అందుకే పాపి తన పాపినని ఒప్పుకున్నప్పుడు, పాపి తన పాపినని పశ్చాత్తాపపడ్డప్పుడు, పాపి తన పాపినని గ్రహించినప్పుడు అతడు నీతిమంతుడు, నీతిపరుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఎవరు వర్ధిల్లుతారయ్యా సంఘములో? ఎవరు వర్ధిల్లుతారయ్యా కుటుంబంలో? ఎవరు వర్ధిల్లుతారయ్యా సమాజంలో అంటే నీతిని అనుసరించు వారు వర్ధిల్లుతారు. ఏమైనా హల్లెలూయా. నీతిని అనుసరించి నడిచేవారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. వారి జీవితంలో సంతోషం ఉంటుంది, వారి జీవితంలో ఆనందం ఉంటుంది. వారి జీవితంలో ఎంత కష్ట పరిస్థితి అయినా దాన్ని వాళ్ళు తేలికగా తీసుకొని దాన్ని జయించగలుగుతారు. హల్లెలూయా. లేకపోతే గాబరపడతారు. ప్రతి దానికి చిన్నదానికి పెద్దానికి, చిన్నదానికి పెద్దానికి గాబరపడుతూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని నీతిమంతుల లిస్టులో మనల్ని ఉంచాడు. నీతిమంతులు వర్ధిల్లుతారు. నీతిమంతుల పట్టణానికి సంతోషకరంగా ఉంటుందట. చూడండి, నీ ఇంట్లో నీతిమంతుడు ఉన్నానుకో, నీ ఇల్లు రక్షించబడిన పట్టణం అంట. లేకపోతే నీ పల్లెలో నువ్వు రక్షించబడి నీతిగా ఉన్నావనుకో, దానికి సంతోషం కలుగుతుందట. నీ గ్రామంలో సంతోషం కలిగిద్దట, నీ మండలంలో సంతోషం కలిగిద్దట, నీ జిల్లాలో సంతోషం కలిగిద్దట, నీ యొక్క రాష్ట్రంలో సంతోషాన్ని ఇస్తాడట. నీతిమంతులు ఎక్కడైతే ఉంటారో ఆ పట్టణము సంతోషిస్తుంది అని చెప్తున్నాడు. సంతోషిస్తుందట. చదువుదాం అన్నమాట. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం. ఇది ఎందుకు
చూడండి, నీతిమంతులు వర్ధిల్లుట చాలు. నీతిమంతులు వర్ధిల్లుట. సామెతల 11:10 సామెతల 11:10 సొలొమోను భక్తుడు అంటున్నట్టు మాట ఏమిటంటే, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషమంట. ఎవడైతే నీతిగా వర్ధిల్లుతాడో, ఎవడైతే నీతిగా బ్రతికి ప్రవర్తిస్తూ ఆ గ్రామంలో, ఆ పల్లెలో, ఆ ఇంట్లో ఉంటాడో ఆ పట్టణము సంతోషించిందట. దాని కింద వచ్చినవేమున్నది? భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహత్వాన్ని పుట్టిద్దట. చూడండి, ఎవడైనా పనికి మానవాడు చచ్చాడు అనుకో, పోయాడు నాయలు, నాశనం అయిపోయాడు నాయలుడు. వాడు ఉన్నన్నాళ్ళు సమస్య నాయలు, వాడు ఉన్నన్నాళ్ళు అట్టడు పోయినా ఒకటే, ఉండే కాడికి పోటమే మంచిదే. ఎంతమంది ఆ మాటలు అనంగా విన్నారు, ఎంతమంది ఆ మాటలు అన్నారు? మిమ్మల్ని కాదు, నేను సమాజంలో. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ మనకి చెబుతున్నట్టు మాట, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషమట. నువ్వు నీతిగా బ్రతుకుతూ వర్ధిల్లుతుంటే నీ భార్య సంతోషించాలి, నీ భర్త సంతోషించాలి, అలాగే నీ పిల్లలు సంతోషించాలి, నీ తల్లిదండ్రులు సంతోషించాలి, నీ అత్తమామ సంతోషించాలి. ఎవ్రీథింగ్ పక్కనే నువ్వు ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో నీ 4 పక్కల ఉన్నట్టు వాళ్ళు సంతోషించాలి. హల్లెలూయా. నీ ఇంటికి 4 దిక్కులు, తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు ఉంటాయి చూడు. ఆ 4 దిక్కులు ఉన్నట్టు వాళ్ళు కూడా నిన్ను బట్టి సంతోషించాలి. హల్లెలూయా. జగన్ కాలనీలు ఇచ్చారప్ప, ఈ సండాలు కూడా వచ్చిపోయింది మా పక్కనే. ఈడొచ్చిపోయాడు నాయలు, ఈడంతకు ముందు ఆడుండే వాడు ఏడొచ్చిపోయాడు. ఇడుకోండి ఎప్పుడు గోలే. ఎక్కడ అన్న వాళ్ళు లేరా, విన్న వాళ్ళు లేరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషమట. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుంది అంటున్నాడు దేవుడు. నీతిమంతులు ఆశించింది వారికి దొరికింది అని చెబుతున్నాడు దేవుడు. నీతిమంతులు భూమి మీద ఫలిస్తారు అని చెబుతున్నాడు దేవుడు. నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి పొందుతారు అని చెబుతున్నాడు దేవుడు. చూడండి, యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉంటది అని చెబుతున్నాడు దేవుడు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు అని చెబుతున్నాడు దేవుడు. నీతిమంతుల తలంపులు యుక్తముగా ఉంటాయి అని చెబుతున్నాడు దేవుడు. నీతిమంతులు నివాస స్థలము వర్ధిల్లుతుంది అని చెబుతున్నాడు దేవుడు. ఇవన్నీ దేవుడు మనకిచ్చే బిరుదులండి. ఎవరు వర్ధిల్లుతారు? నీతిమంతులు వర్ధిల్లుతారు. వీళ్ళ లిస్టులో దేవుడు చెప్తున్నాడు. అయితే అందుకు కీర్తనకారుడు అంటున్న మాట ఏమిటి? నీ పిల్లలు ఈ భూమి మీద భిక్షమెత్తుకునేటట్టుగా నేను చెయ్యను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీతిమంతుల పిల్లలని భిక్షమెత్తుకునేటట్టుగా నేను చెయ్యను. ఎందుకంటే వాడు తల్లి, వాడి తండ్రి నీతి పరులు. వాడు తల్లి, వాడి తండ్రి నీతి పరులు కనుక వాడికి పుట్టిన బిడ్డలు భిక్షమెత్తుకునేటట్టుగా నేను చేయను. యోనాతాను దావీదుకి ప్రాణ స్నేహితుడు. కానీ ఒక దినమున యోనాతాను చనిపోయాడు. యోనాతాను కుమారుడు 2 కాళ్ళు లేనివాడు. యోనాతానును ప్రేమించిన దావీదు బ్రతికి ఉన్నాడు భూమి మీద. యోనాతాను మాత్రం చనిపోయాడు. యోనాతానును ప్రేమించిన దావీదు బ్రతికి ఉన్నాడు. యోనాతాను కుమారుడు బ్రతికి ఉన్నాడు. సౌలు మనవడు యోనాతాను. కానీ కుటుంబంలో ఏమి లేదు. కానీ ఒక దినాన యోనాతాను కుమారుడు ఒక ప్రాంతంలో ఉన్నాడు అని దావీదుకు తెలిసి దావీదు తన ఇంటికి తీసుకుని వచ్చి తన ఆస్తిలో సగము తనకిచ్చి తనను వర్ధిల్లింపజేశాడట. చెప్పడం హల్లెలూయా. హల్లెలూయా. ప్రాణ స్నేహితుడు బావమరిది ఎవరో? యోనాతాను. కారణం ఏంటి అంటే
సౌలు చెప్పే మాట ప్రతి మాట ఆయన అంగీకరించేవాడు కాదు, కానీ అభిషేకించబడిన దావీదు మాటనే అంగీకరించేవాడు యోనాతాను. కాబట్టి యోనాతాను దేవుని దృష్టికి నీతిపరుడు, నీతిమంతుడు కనుక తన కుటుంబం ఒకరోజు అడుక్కోవడానికి ప్రయత్నం చేసి వెళ్ళబోతూ ఉంటే అడుక్కునే స్థితిలో నుంచి దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఈ అడుక్కునే విషయం అంటే చెప్పబోతున్నాను, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఒకసారి చెప్పాను అంతకు ముందు, మళ్ళా చెప్పాలి నా దేవుడు నాకు చేసిన మేలు. ఒకసారి నేను దినేష్ కొరకు డబ్బులు లేని పరిస్థితి, ఎవరిని అడగాలో అర్థం కాలేదు, ఎవరు ఎంత పెడతారు, మళ్ళీ అడగలేక మనసును ఆపుకోలేక ఒక రోజున ప్రగతి నగరం అనే గ్రామానికి నేను వచ్చి పాస్టమ్మ కూడా చెప్పకుండా ఛాయ్ తాగుతున్న మేస్తులు చాలా మంది అక్కడ ఉన్నారు, ఎవరెవరు సహాయం చేస్తారని వచ్చి వాళ్ళని నేను అడుక్కున్నానండి. నా కుమారుడు బాగాలేదు, ఎవరైనా హెల్ప్ చేయగలరా అని అడుక్కున్నాను. నేను సిగ్గుపడను, నేను అడుక్కున్నాను. కానీ దేవుడు అన్నాడు, ఇదే మాటని నాకు జ్ఞాపకం చేశాడు దేవుడు. ఆకాశమును భూమిని పట్టజాలమైన విస్తారమైన దీవెనలు కురిపించగలిగిన దేవుడు నిన్ను అడుక్కునేటట్టుగా చేయగలడా అనే మనస్సు నా మనసులో కలిగినప్పుడు ఎమ్మెటి హెల్మెట్ పెట్టుకొని అక్కడి నుంచి ప్రయాణం అయి బయటకు వచ్చేసానండి. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంటికి పోగానే 50,000 రూపాయల పాస్టమ్ గారి అకౌంట్లో పడిపోయింది. కొట్టని కట్టేసాను. అప్పుడు రూపాయి లేదు. నేను ఇప్పుడు నవ్వుతా చెప్తా ఉన్నా గర్వంగా, ఆ రోజు నేను దుఃఖంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను. అందుకే దేవుడు ఇక్కడ అన్నాడు, నీతిమంతుల పిల్లలని భిక్షమెత్తుకునేటట్టుగా ఆయన చేయడు. నీతి పరులు వర్ధిల్లుతారు. నీ కుటుంబం వర్ధిల్లుతుంది చేతి పనుల్లో, నీ కుటుంబం వర్ధిల్లుతుంది నీ గర్భఫలం విషయంలో, నీ కుటుంబం వర్ధిల్లుతుంది నీ పశువుల విషయంలో, నీ కుటుంబం వర్ధిల్లుతుంది నువ్వు భూమి మీద వేసినట్టు పంట విషయంలో. మిమ్మల్ని నేను భిక్షమెత్తుకునేటట్టుగా చేయను, నీతి పరులు వర్ధిల్లుతారు అని దేవుని వాక్యము మనకి తేటగా దేవుని యొక్క విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. నీతిమంతులు గుడారములో రక్షణను గురించినటువంటి సునాదానాలు వినపడతాయట. ఏమైనా హల్లెలూయా. పాట కూడా వేసన గారు పాడారు. అర్థండి. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు అనుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు అనుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా ఏమైపోయినాయట? కనుమరుగైపోయినాయట. కనుమరుగైపోయినట. కనబడడానికి అవకాశము లేదు. ఎందుకు?
నీతిమంతులను దేవుడు అంతగా వర్ధిల్లింప చేస్తాడు. ఎవడు ఏ వ్యక్తి నిన్ను నీతిపరుడు నీతిమంతురాలు అనకపోవచ్చు, కానీ ఆకాశం నుండి తొంగి చూస్తున్న దేవుడు నిన్ను గురించి సాక్ష్యం చెప్తున్నాడు, నీతిపరులు నీతిమంతులు అని. హల్లెలూయా. ఈ మార్చి నెలలో దేవుడు ఎవరిని వర్ధిల్లింప చేస్తాడు అంటే నీతిమంతులని. హల్లెలూయా. మనం నీతిమంతులుగా బ్రతికినంత కాలం దేవుడు మనల్ని వర్ధిల్లింప చేయబోతున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం కూడా తీయండి. 2 సమూయేలు గ్రంథము 3:1. 2 సమూయేలు 3:1. 2 సమూయేలు 3:1 చదువు తల్లి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబములకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకి వర్ధిల్లెను, సౌలు కుటుంబం అంతకంతకి దిగజారిపోయెను. హల్లెలూయా. దావీదు కుటుంబంలో రోజుకు రోజుకు వర్ధిల్లుతూ ఉంది, కానీ సౌలు కుటుంబంలో దినదినము నీరసిల్లిపోతుంది. వీళ్ళిద్దరిలో సీనియర్లు ఎవరు? దావీదు సీనియరా సౌలు సీనియరా? సౌలే సీనియర్. కానీ దావీదు దేవుని చేత వర్ధిల్లింప చేస్తున్నాడు, సౌలు దేవుని మాటని అదుపు తప్పాడు కనుక తన జీవితం మొత్తము నీరసిల్లుతూ వస్తుంది. ఈరోజు నువ్వు నీతిపరుడుగా నీతిమంతులుగా ఉన్నట్టుగానే ఉండి దేవుని మందిరానికి వస్తూ ఉంటే సౌలుకి నీకు పెద్ద తేడా ఉండదు. అర్థం చేసుకోవాలి. మీరు దేవుని సన్నిధానంలో మీరు నడుస్తూ ఉన్నానులే అని నీ బ్రతుకులో మార్పు చెందకుండా, నీతిని అనుసరించకుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే సీనియర్ అయిన నీవు జూనియర్ అయిన నీవు దినదినము ఏమైపోతావు? నీరసలతవే కానీ వర్ధిల్లలేవు. కానీ దావీదు కుటుంబం అంట రోజు రోజుకి వర్ధిల్లుతూ ఉన్నదట. హల్లెలూయా. అంటే దేవునిని గట్టిగా దావీదు పట్టుకొని ఉన్నందువల్ల దేవుడు అతన్ని వర్ధిల్లింపు చేశాడు. నేను పట్టుకొని ఉన్నానులే అని అనుకుంటున్నాడు, కానీ నీరసిల్లిపోతూ ఉన్నాడు. చూడండి, ఇద్దరికి డిఫరెన్స్ కనపడుతూ ఉంది ఇక్కడ. కాబట్టి నీతిమంతులు వర్ధిల్లుతారు, భక్తిహీనులు దిగజారిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. 24వ అధ్యాయం 1 సమూయేలు 24, 17, 18. 1 సమూయేలు 24వ అధ్యాయం 17, 18 చదువుతారు. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా, దావీదు నువ్వు నన్ను చంపక నన్ను విడిపించినందుకు ఈ దినమున నీవు నా అపకారములకు ఉపకారమును చేసి ఉన్నావు కనుక నా ఎడల నీకున్న ఉపకారము కలిగిన బుద్ధిని వెల్లడి చేసినవి కనుక నీవు నాకంటే నీతిపరుడవి. సమయం వచ్చింది, అవకాశం వచ్చింది, అయినప్పుడు ఉపయోగించుకోలేదు దావీదు. హల్లెలూయా. చూడండి, శత్రువు సౌలు అయిన తన మామ తను చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినప్పటికీ అవన్నీ తప్పించుకుంటూ పోతూ సౌలు తన మామను చంపే అవకాశం వచ్చితే ఆ వచ్చిన అవకాశాన్ని కూడా దేవునికి వదిలిపెట్టాడు. అయ్యా, నేను ఎట్లా చంపేదయ్యా? నేను పడిన వ్యక్తిని, నీ మహిమను నింపుకున్న వ్యక్తిని ఏం చేసినా నువ్వు చేయాలి, కానీ నేను శాపగ్రస్తుని కావడం ఏమిటి అని అతడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా పక్కకి వెళితే శత్రువు నోట్లో నుంచి వస్తున్నట్టు మాట ఈ మాట, దావీదు
నేను చేసిన అపకారాలకి నేను నీకు ఎన్నో అపకారాలు చేశాను. ఎన్ని అపకారాలు చేసినా నీవు మాత్రం నాకు ఉపకారమే చేస్తూ వచ్చావు. ఈ సమయమున నేను నీకు దొరికినప్పటికి నన్ను నువ్వు చంపకుండా నా అపకారాలకి ఉపకారం చేసావు కనుక నీవు నీతిపరుడివి అని ఒప్పుకుంటున్నాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. ఒప్పిస్తున్నాడు శత్రువు చేత కదా, ఒప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడో భర్త ఒక మాట అనడానికో, కోపం మీద ఒక మాట అనడానికో అవకాశం చూసింది, సమయం కోసం ఎదురు చూసి దాగతులు కొంతమంది జ్ఞానం కలిగినండి వాళ్ళేమో అవకాశం దాకా చూసి అవకాశాన్ని బట్టి వాడతారు. అవకాశం లేనంటే వాళ్ళేమో ఈపులు అప్పుడు పగలు పెట్టించుకుంటారు. అవకాశం కోసం చూసి దొరికినప్పుడు ఇక అది బొబ్బిలకం జాగినట్టు జాగింది కాసేపు అవకాశం కదా. దాన్ని బొబ్బిలకం జాగినట్టు జాగిస్తారు. ఏదో పొరపాటు జరిగింది కదా వదిలి అని అనుకోరు. ఆ సందర్భంలో దాన్ని లాగాల్సింది బయటికి. రా మొన్నేమన్నావు, నేనేమన్నా రా. చూడు, దావీదులో ఉన్న గుణం ఎటువంటిదంటే, ఇది నిన్ను ఊరకొక మాట అన్న విషయమే ఇది, కానీ దావీదుని పిల్లనిచ్చిన మామే చంపడానికి వస్తున్న సంగతి ఇది. కానీ దావీదు దాన్ని ఉపయోగించుకోలేదు. నేను అభిషేకించగలిగిన వాడిని, నా నీతిని నేను దేవుని ఎదుట నేను దాన్ని వృధా చేసుకోకూడదు అని ఆ అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా శత్రువుకు ఉపకారమే చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. వాకొచ్చి 2 బాదులు బాలేదనుకో, సందకాడ అన్నం వండి పెడతావా? నిజం చెప్పండి, వండి పెడతారా? నిజం చెప్పండి, వండి పెడతారా? 2 జరుగుతాయి. 1 వండి పెట్టరు, 2 వండి పెట్టి తమ్ముందో. నిజమా అబద్ధం ఈ మాట? ఆడపిల్లలు నిజం చెప్పండి అమ్మా. మీరు అందరు కూతురు లాంటి వాళ్ళు, నాకు చెప్పండి, నిజం చెప్పండి, అబద్ధం చెప్పాలండి. నిజమే కదా. పుట్టినందుకే నువ్వు ఇటు చేస్తే చంపడానికి ప్రయత్నం చేసిన ఆయన గురించి ఏమనాలి? ఎవరు వర్తిల్లుతారు చెప్పాలి. ఇప్పుడు మనం అనుకున్నాం నీతిమంతులమేనా? ఎవరు వర్తిల్లుతారు? ఈరోజు డబ్బు కోసం నీతిని వదిలిపెడుతున్నాం, బంగారం కోసం నీతిని వదిలిపెడుతున్నాం, మంచి బట్టల కోసం నీతిని వదిలిపెడుతున్నాం కదా. రక్త సంబంధాల ముందు నీతిని వదిలిపెడుతున్నాం. ఏమండి, వదిలిపెడుతున్నాం లేదా? అప్పుడు మన రక్త సంబంధాలు మనకు శత్రువులు అయిపోతున్నారు. ఏమైనా హాలలో వాళ్ళు ఇంకెందుకు రక్షించబడతారు? అనేది నీకు లేదు కదా. ఎవరు వర్ధిల్లుతారు? నీతిపరులు, నీతిమంతులే వర్ధిల్లుతారే కానీ అనీతిమంతులు వర్ధిల్లరు. అంటే కొంతమంది నీతిమంతులు ఉంటారు, నీతిమంతులు ఉన్నా కూడా సాతాను యొక్క ప్లాన్స్ లో వాడు పడిపోయి నీతిని మొత్తాన్ని అమ్మి వేసుకుంటాడు. ఒకసారి చదవండి, ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది మాట. ఒక మాట చదివి నేను ముగిస్తాను. ప్రసంగి 7:15 వచనం. అమ్మ, ప్రసంగి గ్రంథము అందరు తీసుకోండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. 7వ అధ్యాయము 15వ వచనం చదువు తల్లి. నా వ్యర్థ సంచారము కాలములో నేను వీటన్నిటిని చూచితిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. చూడండి, నీతిని అనుసరించారంట. అయ్యా తెలుసా, నీతి తొందరగా నీతిని అనుసరించారంట. హల్లెలూయా. నీతిని అనుసరించారట కానీ నశించిపోయారట. ఇదేంటి?
విచిత్రంగా అమ్మా నీతిని అనుసరించి నశించడం ఏమిటి? నీతిని అనుసరించి నశించడం ఏమిటి చెప్పండి? నీతిని అనుసరించినట్టుగా ప్రవర్తించినట్టు ఆకాను నశించలేదా? నశించాడా లేదా? నీతిపరుడుగానే ఉన్నట్టుగా నటించాడు, కానీ నీతిని అనుసరించినట్టుగా ఉన్నాడు, కానీ ఆకాను నశించిపోయాడు. అలాగే గెహాజీ నీతిని అనుసరించినట్టుగా నటించాడు, అతడు కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. చూడండి, శాంసన్ నీతిని అనుసరించి నడిచాడు, కానీ అతడి 2 కళ్ళు పీకించబడేటట్టుగా అతడు చచ్చాడు. చూడండి, వీళ్ళు నీతిని అనుసరించిన వాళ్ళే, నీతి పరులని చెప్పినట్టు వాళ్ళే. ఈ శాంసోని అయినా, ఈ ఆకాని అయినా, ఈ గెహాజీ అయినా. అయితే ఇక్కడ చెబుతున్నట్టు భావం ఏమిటి? 7వ వచనం అధ్యాయంలో 15వ వచనంలో వ్యర్థ సంచార కాలములో నేను వీటన్నిటిని సూచితిని, నీతిని అనుసరించి నశించి నీతిమంతులు కలరు. నీతిని అనుసరించి ఉన్న నీతిమంతులు నశించిపోయారట. నీతిమంతులుగా నడిచి ఉన్న ఆ నీతిమంతులు నశించిపోయారట. ఉదాహరణకి వాళ్ళ ముగ్గురు మనం చూసుకుంటే గెహాజీ, ఆకాను, శాంసన్. వీళ్ళు ముగ్గురు కూడా దేవునికి మహా ఇష్టము కలిగిన వారు, భక్తులు. వీళ్ళు ఎంత భక్తులు అంటే వీళ్ళు దేవుని మాట నోటనంటే అద్భుతమైన కార్యము చేయగలిగిన వారు వీళ్ళు. శాంసను సింహమును నోళ్ళను చీల్చి అధికమైన బలాన్ని కలిగిన వాడు. అలాగే వీళ్ళు ముగ్గురు ఎంత బలము కలిగిన వారంటే దేవుని చేత నీతిమంతులు అనిపించుకున్న తర్వాత ఆ నీతిలో అనీతి కలుపుకొని నశించారు అని తెలియపరుస్తున్నాడు. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, ఎవరిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడయ్యా అంటే నీతిమంతుల్ని వర్ధిల్లింప చేస్తాడు. ఈ నీతిమంతుల లిస్టులో మనం ఉన్నామా లేవా అనేది ఈ మార్చి నెలలో మీరు తెలుసుకోవాలి. ఒక ఉపమానాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఒక రోజట ఆకాశంలో తిరుగుతున్నట్టు పక్షిరాజట, పక్షిరాజు. ఆ పక్షిరాజట అనుకున్నదట, నేను అన్ని మాంసాలు తిన్నాను, వానపాములు అనబడిన మాంసం నేను తినాలి అని ఆకాశంలో తిరిగి పక్షిరాజు అనుకుందట. హల్లెలూయా అనుకుని తిరుగుతూ ఉందంట. వానపాములు అవి భూమి మీద కింద ఉన్నాయి కాబట్టి అవి త్వరగా దానికి దొరకవు. అయితే అదే అడవిలో నక్క ఉందట. నక్క అంటే దాని పేరేమిటి? ఎవరు లేరుగా ఇక్కడ? హల్లెలూయా. అటువంటి వాళ్ళు ఎవరు లేరు కదా. మొదటి దేవునికి స్తోత్రం. జాషువా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే నక్క అనుకుందట, నేను కూడా అన్ని మాంసాలు తిన్నాను కానీ పక్షిరాజు మాంసం తినాలి అనుకున్నాడు నక్క. వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అడుగుతుంది చూడండి. అసలు దానికేమో వానపాములు తినాలని ఆశ, దీనికేమో పక్షిరాజు మాంసం తినాలని ఆశ. పక్షిరాజు అసలు కింద తిరిగేది కాదు. అది దేవుడు పక్షిరాజును కూడా నీతిగా ఎంచాడు దాన్ని. హల్లెలూయా. తన రెక్కల చాచి పైకి ఎగిరింది. దాన్ని కూడా నీతిని పోల్చి చెప్పాడు దేవుడు పక్షిరాజుని. కానీ దీని పాడు బుద్ధి చూడు, వానపాములు తినాలని ప్రయత్నం. వీళ్ళిద్దరికి ఏ విధంగా కమ్యూనికేషన్ కుదిరిందో ఈ నక్క బావకి, ఈ యొక్క పక్షిరాజుకి. ఏమిటే నక్క బావ అన్నాడంట. ఏమిటే వరుసలు కలిపేసుకుంటారుగా, కత్తె కలుపుకోరా. మన క్రైస్తవులు కూడా కాస్త మంచిగా మాట్లాడినందుకు అప్పుడే వరుసలు కలుపుకుంటారు. అక్క, వదిన, చెల్లె కలుపుకుంటారా లేదా?
అమ్మ ఏమలా మీరు ఏంటంటే అసలు ఏమి విన్నట్టుగా ఎప్పుడు విన్నట్టుగా నాటాయి పెడుతున్నారు. నిజమా ఒకటిగా కలుపుకుంటారా లేదా? అసలు ఏమిటి కలుపుకుంటారా లేదా? చెప్పండి అమ్మా. మరి ఆ మాట చెబితే అయిపోయింది కదా. హల్లెలూయా. ఏమిటే నక్క బావ వరుస కలుపుకోండట. అయితే నక్క బావ వాళ్ళిద్దరికి కలిగినంటే ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగింది తెలుసా? నక్క బావ నువ్వు నాకు వానపాములు ఇయ్యాలి అని అన్నట. అయితే నక్క బావనంట, ఓ వానపాములు నా దగ్గర బొచ్చుడు ఉన్నాయి, నీకు ఎన్ని కావాలంటే అందిస్తాను, కానీ మన ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం. ఏమిటి? నేను ఒక్కొక్క వానపాము ఇచ్చినప్పుడు నువ్వు ఒక్కొక్క ఏకబీగ నాకు ఇయ్యాలి అని చెప్పిందంట. దాని పేరేంది? అది మర్చిపోబాకండి. హల్లెలూయా. ఏం చెప్పింది? హల్లెలూయా. ఏం చెప్పింది? ఒక్కొక్క వానపాము ఇచ్చినప్పుడు ఒక్కొక్క ఏకబీగ నాకు ఇవ్వాలన్నమాట. ఇది అనుకుందంట, దాన్ని ఏముంది, ఒక్కొక్క ఏకబీగ ఇస్తే మళ్ళీ నాకేమిటి వత్తి, ఇదేమన్నా పెద్ద భాగ్యమా, ఏకలే కదా అనుకుంది. తిరుగులేదు. ఇక ఒక్కొక్క వానపాముకి ఒక్కొక్క ఏక, ఒక్కొక్క వానపాముకి ఒక్కొక్క ఏక, ఒక్కొక్క వానపాముకి ఒక్కొక్క ఏక ఇచ్చి గుర్రుగా నింపుకొని వచ్చిండ్రా. బలారాధన ఉంది అలా నింపుకొని వచ్చిండ్రా. దేవునికి నింపుకుందంట. ఇక లాస్ట్ ఏక అయిపోయాలకి నక్క బాబు పైపురికి ఎత్తేసిందంట. ఎగురుదామని పైకి పోతే కడుపు బరువు అయింది, రెక్కర్లేదు. ఏమైపోయింది? నక్క చేతిలో నశించిపోయింది. ఎవరు వర్తిల్లుతారు? నీతిమంతులు వర్తిల్లుతారు. హల్లెలూయా. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నీతిపరులు ఒక కాలంలో ఉన్నారు, ఆ కాలంలో ఉన్న నీతిపరులు కూడా వాళ్ళు చచ్చారు. చచ్చింది ఎవరు? ఆకాన్ చచ్చాడు, శాంసోను చచ్చాడు, గెహజీ ధనం కోసం వెళ్ళాడు. గెహజీ ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా అంటే అది చెబుతున్న డైలాగు, నీ దాసుడునైనా నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను నీ ప్రక్కనే ఉన్నానయ్యా అని చెబుతున్నాడు ఎలీషాకి. అప్పుడు ఎలీషా అంటున్నాడు, గెహజీ నీవు ధనం కోసం పరిగెత్తినప్పుడు నీ ఎనికిడితే నా ఆత్మ రాలేదా అని అన్నాడు. దొరికిపోయాడు అక్కడ. హల్లెలూయా. ఒకవేళ నీతిపరుడుగా నీతిమంతురాలుగా ఉన్న నీవు ఏ విషయంలో నీతి తప్పి ఉంటావో, ఆ నీతి తప్పిన దగ్గరికి దేవుడు వచ్చి నేను చూసి అక్కడ ఒక టిక్కు పెట్టుకుంటాడు. అందుకే ఈ బలారాధన కార్యక్రమంలో ఈ మార్చి నెల మొదటి వారంలో నువ్వు నీతిపరుడుగా నీతిమంతురాలుగా వర్ధిల్లాలి అంటే నీవు నీతిని ఎమ్మడించినట్టు వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరు వర్ధిల్లుతారయ్య అంటే నీతిపరులు వర్ధిల్లుతారు. కాబట్టి అక్క మనం వర్ధిల్లుదాం గాక అని ఒక్కొక్కరిని చేకండించుకొని మీరు ఏమన్నా క్షమాపణ ఉంటే క్షమాపణ చెప్పుకొని, లేకపోయినా కూడా క్షమాపణ చెప్పుకొని, ఇక్కడ భార్య భర్తలు ఉంటే ముఖ్యంగా వాళ్ళు పోయి చెప్పుకొని క్షమాపణ చెప్పుకొని ప్రభు సన్నిధానంలో మీరు నీతిపరులుగా వర్ధిల్లుదురు గాక. హల్లెలూయా. మీరు బాగానే చెప్తున్నారు, భార్య భర్తలు ఉన్నవాళ్ళు చెప్పుకోండి. నేనైతే తప్పించుకొని వెళ్తాను ఆశ్రమ కాడికి. క్షమించు. ఇక్కడ జాసు ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, అమ్మ ఇద్దరు ఉన్నారు. ఇవాళ నువ్వు ఎందుకు తీసుకెళ్ళలేదయ్యా? ఓకే చెప్పండి అమ్మ. పోయి ఎవరు లేచిపోతారో వాళ్ళకి ఆశీర్వాదం, ఎవరు లేచిపోతారో వాళ్ళకి ఆశీర్వాదం. సపట పెట్టి ప్రభుని ఆమెను మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. గద్దెలు కొట్టండి సపట్లో. దేవుడు మిమ్మల్ని అందరినీ నా తండ్రి నీతి లిస్టులో మిమ్మల్ని అందరినీ చేర్చును గాక. ఈ మాటలు దేవుడు దీవించి తన ఎన్నికల్లో నింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం ముగించబడింది. ఆ ఒక్క రెండు మాటలు